ఈ చలికాలం ఏందిరా గంట గంటకు పాట పడాల్సి వస్తుంది. షుగర్ వచ్చిందో తెలియదు, చలి పెడుతుందో తెలియదు. అర్జెంటుగా ఈ చలి తట్టుకోవాలంటే చలి మంట వేయాల్సిందే. ఈరనా లేపుదాం. ఈరనా ఈడు బాబు వచ్చేసాను. ఈడోడరా ఈడు బాబు ఇంటి ముందర ముస్టంలాగా అనుకున్నాడు. ఆయన పాపం ఏ తల్లి కన్నా బిడ్డనో ఇంత చలిలో బయట అనుకున్నాడు. మనకెందుకులే హిరిబాబు లేపుదాం. హిరిబాబు హిరిబాబు అమ్మా మళ్ళీ అందరు చీకట్లో అందరు లేస్తారా? ఫోన్ చేద్దాం ఊరికే. హలో హిరిబాబు. హలో హలో చెప్పమావా. హిరిబాబు మీ ఇంటి బయట ఉన్నారా? ఎడను there బ్యాక్ సైడ్. ఓడి అమ్మ బయట అనుకుంది నువ్వేనా? ఏనా ఇంత చల్లో బయట అనుకున్నావు? ఎవడో చూసి ముస్తాడు అనుకున్నా. అనుకుంటావురా, ఏమైనా అనుకుంటావు. అయినా ఏం రాత్రి బయట అనుకున్నావు? నైట్ 90s వచ్చా మా నాన్న బయటకు దొబ్బాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నైట్ బయట పడుకోబెట్టారు కానీ కొంచెం పెద్ద రగ్గిస్తే బాగుంటుందని అర్థమైంది. దరిద్రుడా, అంతేగాని రాత్రి తాగను అని మాత్రం చెప్పవు. సర్లే ఈసారి తాగేటప్పుడు సిట్టింగ్కి నన్ను కూడా పిలుసు. దరిద్రం కూడా. దా పోయి సలమంట వేసుకుందాం దా. అప్పట్లో నా చిన్నప్పుడు మా నాన్న వేస్తే కూర్చున్నాం చలివంట. మళ్ళీ ఎన్ని రోజులకు మనం వేస్తున్నాం చలివంట. ఏమేయాలన్నా మనమేరా. ఈ ఊర్లో మొదట ఏ స్టార్ట్ చేయాలన్నా మనమే. ఏముంది మామ వెచ్చగుంది. ఊని కోతేశాలు ఏందిరా? ఓ పైలట్ దించు దించు దించు. మామా నీకు దర్శనం ఇస్తామని కాదులే, అది దర్శనం ఇచ్చి తట్టనే ఉంది నీ కథలన్నీ. చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు. చలి చలిగా అల్లింది గిలి గిలి. గానం వరకుకే కానీ గంధర్వుడు ఇవంటే కొద్దిగా బూతులా ఉంది, వదిలే. లేదు మామ నీ వాయిస్ రికార్డ్ చేసుకొని అలారం టోన్ కింద పెట్టుకుంటా. ఇంకోటి వదలమంటావా? ఇంకా నిద్ర టోన్ పోయిందంటే నిద్ర రాదు. ఇంకా మామా పాట వల్లింది, ఇంకో పాట ఎత్తుకో మామా. పడమంటావా? చలిగా ఉందన్నాడి కిల్లాడి బుల్లోడు, దుప్పట్లో దూరాడండి మొగలాయి మనగాడు. చలిగా ఉన్నాడే కిల్లాడి బుల్లోడు, దుప్పట్లో దూరాడే మొగలాయి మనగాడు. నీటిగా వేశాడమ్మో 90 పైసెయ్యి, కాలుతో తన్నాడమ్మో వీడి నైడ వీడి పయ్యి. అసలైన ఆంధ్రాకింగే వీడు మ్యాచ్ నో తప్ప ఏది తాగనంటాడు. జై పాలయ్య జై పాలయ్య. A few moments later. అన్నా పుల్లారా వచ్చిన పక్క రాను వానికి ఉంది ఈరోజు. పలదం ఎన్ని రోజులు అయిందన్నా? నేనేరా ఒక్క రోజుకి ఎంత కంపంటే వారం రోజులు అయితే భరించలేమురా. ఊరంతా చచ్చిపోతుందేమన్నా. ఇంకనే పళ్ళు తోముకోవచ్చు కదన్నా. ఇంటి తోమితే ఏముంటుంది మధ్య 10 మంది వెళ్తే మనకి ఫేమస్ అయ్యిదిరా. శోభనం కూడా 10 మందిని పిలిచి చేసుకున్నా ఇంకా ఫేమస్ అయిపోతావు. 74 మీద మాట్లాడకూడదు. కావాలని పుల్ల పెట్టావు కదన్నా. ఈ పుల్లారావు గారు మొన్న మా ఇంట్లో నేను తాగినా పెద్ద పుల్ల పెట్టినారు రైడు. అదే ఇది ఎఫెక్ట్. ఆ పుల్లతోనేనా ఈ పుల్లలు పెట్టి మంటేసిన? నీ చలిపంట కారణం పుల్లారావు. రైట్ 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 నేను సర్ది చెప్తలే కానీ రైట్. ఈనాడు పొద్దున రెడీ చేసిరండి ఎలా అన్నా 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 పుల్లనా ఆగన్నా. చెప్పరా ఏమనుకోద్దనా మామూలు కొంచెం దూలు ఎక్కువ తెలిసిందే కదా. మేము దూల కాదు ముడుతులు కూడా ఎక్కువ ఉందిరా మీ వానికి. ఏం కాదులేనా నన్ను చూసి క్షమించే కానీ దాన్నా సల్మంట కాపుకుందాం. నేను సల్మంట కాపుకున్నా వచ్చి మీ ఊరు నాకు కడుపు మంట చేశారా నాకు. ఓ అరే అంత మాట రాలేరంగా అన్నా పుల్లనా రాంగా. రే మూతికాలతో జాగ్రత్త. రైట్ 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 రైట్. రే సర్పంచ్ గాడు రైట్ రైట్.
సర్పంచ్ ఏరా పొద్దుగాలు వేసినారు చలికాలం కదా సర్పంచ్ గారు సలిమంటే వేసుకుంటాం. ఆ రోజులు మేము వేస్తే ఊరే కప్పుకుంటే సలిమంట ఆ మంట గురించి తెలిసిందే సల్పర్ గారు. ఎంత అంటున్నాడు మేవాడు? మా ఊరికి నొడ్డులు ఎక్కువ. సరేలే మన దొడ్లో కట్టలుండే తీసుకొని కాపాడి మా ఇంట్లో శేఖర్ రావాలి. సరే మహానుభావుడు రా సర్పంచ్ గారు. ఊరంతా స్వచ్ఛ భారత్ అంటాడు, విషయం పట్టుకొని పోతున్నాడు. అవునా సర్పంచ్ ఇల్లు అటుపక్క కదా, ఇటుపక్క నుంచి వస్తున్నాడు ఏంది? వాడు నైట్ యోగా చేసి వస్తున్నారా? నైట్ యోగా అంటే ఏందన్నా? చిన్నపిల్లని నీకు తెలియదు, నాకు తెలుసు. అట్టనా? సరే ఏదైనా సెలెక్ట్ ఉంది ఊర్లో. ఆడెవరు దిబ్బలు డ్రెస్ అడుగుతాం. అన్నా ఫస్ట్ బస్ అని వచ్చిందనో పెద్ద పిలిపించి మాట్లాడుతాం. ఊరికి కొత్త మొక్కలకు ఉంది, కొంచెం ఆడుకుందాం. కానీ మనకు అలవాటే కదా. ఓ పెద్ద మనిషి దా కొంచెం సరిగా వస్తుందిరా. ఎవరి మంది? అడుగుప్పలే ఆడి గుప్పల నుంచి వచ్చినావు ఈ ఊర్లో పని? మే ఊళ్ళో ఈ స్ప్రే కొడుకొని దివాకర్ అన్న పిల్లోనికి సంబంధం వచ్చినాను. అదేరా నువ్వు ఇంకా మర్చిపోలేదా దివాకర్ గారిని? నీకు 10,000 నీ దగ్గర 10,000 తీసుకుని ఎగ్గొట్టాడే. అప్పారావు కదా అని పేరు? అప్పారావా? దివాకర్ చెప్పినా నాకు. మా ఊర్లో అప్పారావు అని పిలుస్తారు. ఎందుకంటే వాడు ప్రతి ఒక్కరి దగ్గర అప్పులు తెచ్చాడు, అందుకని అప్పారావు అని పేరు పెట్టేసినాం. నాకెందుకులే. ఏలా మాకి పెళ్లి సంబంధం వచ్చినాడు, ఇంక్వైరీ చేసుకుని వచ్చిన మంచి అబ్బాయా కాదా, అలా ఫ్యామిలీ ఎట్టుందని. చాలా మంచోడు పిల్లోడు, గోల్డ్. మీ అమ్మాయి తీసుకొచ్చిన గోల్డ్ కూడా కుదబెడతాడు. ఇంతకీ కట్న పైసలు ఎంత ఇస్తారనా? 30 లక్షల వరకు ఇవ్వచ్చు. సగం పైన అప్పులు అయిపోతాయిరా. అయినా మేము కూడా ఆ కట్నం డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాం. దివాకరం గారు పెళ్లి చేసుకోవాలా, ఆ కట్నం కూడా రావాలా, వాయిస్తేనే మా అప్పులు కూడా తీరేది. ఇదో గోల్డ్ ఎంత పెడతారా? ఒక 20 తులాలు. 20 తులాలు అంటే ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టి మిగతా సగం కూడా తీర్చేస్తాడు మరి. ఓయమ్మో, పిల్లోడు మాత్రం గోల్డ్ అన్న. మీ పిల్ల తెచ్చిన గోల్డ్, వాన్మెడ్లో గోల్డ్, అందరు గోల్డ్, ముత్తూట్ ఫైనాన్స్ లో ఆ బంగారం ఈ బంగారం తిరుగుతా వస్తూ ఉంటది. సేట్ అంటే మన ఇంట్లో గోల్డ్ మంచి ప్రేమ, ఎప్పుడు పోతా ఉంటది వస్తూ ఉంటది, ఇబ్బంది ఏం లేదు. అది ఏమి మరి ఊరు బయట బాగా మర్యాద మంచికి, ఊర్లో ఏమంత మర్యాద లేదు. నువ్వు ఫ్యామిలీ హిస్టరీ అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెక్ చేసినావు. నువ్వు అసలు ముందు అట్ట కాదు, నువ్వు ముందు మొదలకి రాసి ఫ్యామిలీ హిస్టరీ అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెక్ చేసినావు, కానీ పిల్లోని యొక్క గూగుల్ హిస్టరీ చెక్ చేసినావా? ఫేస్బుక్ హిస్టరీ చెక్ చేసినావా? వాట్సాప్ చెక్ చేసినావా? స్నాప్చాట్ చెక్ చేసినావా? ఇన్స్టాగ్రామ్ చెక్ చేసినావా? ఇవే చెక్ చేయకుండా ఎట్టెత్తున్నారు మీరు పిల్లని. మొన్నటి మొన్న ఏం పెట్టినాడు వాట్సాప్ స్టేటస్ లో చెప్పు? ప్రియతమా నీ వచట కుశలమా నే నీ చట కుశలమే అంటే ఆల్రెడీ మనకి లవర్ ఉంది, ఆడ కుశలం ఉందా లేదా అని అడుగుతున్నాడు. నాకు తెలియదు, అవన్నీ చెప్పలేదే. నిన్న వాట్సాప్ స్టేటస్ ఏందిరా? నిన్న వాట్సాప్ స్టేటస్ చెప్తా ఇప్పుడే. అదిగో, మనుషులు ఎంత దూరంగా ఉన్నారని కాదు, మనుషులు ఎంత దూరంగా ఉన్నారని కాదు మనుషులు ఎంత చేరువుగా ఉన్నాయనే దానిపైన బంధం ఆధారపడి ఉంటుంది. మనుషులు ఎంత చేరువుగా ఉన్నారన్న దానిపైన బంధం ఆధారపడి ఉంటుంది. ఆ స్టేటస్ కి ఈ స్టేటస్ కి చూసినారా, లవర్ ఉంది కానీ దూరంగా ఉంది. మరి దూరంగా ఉంటే మరి మీరు ఎట్లా చెప్తున్నారు? అదే ఈ వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్ హిస్టరీ ఇవన్నీ చూడకుండా మీరు పిల్లని ఇస్తున్నారు, డిసైడ్ చేస్తున్నారు. అవన్నీ ఇంకోటి చేయలేదే. మా వాడు బంగారం అబ్బా. మీ ఊరు బంగారమా? మా ఊరు బంగారం. తీసి పెట్టడానిక లేదు పేరు. ఇచ్చే మా ఊరు అందరూ అప్పులు ఫ్రీ అవుతారు. చాలా ఉంది పేరు అక్కడ అంటే మర్యాద ఊరు బయట. అదే చెప్తున్నా, రాయల్ స్టేటస్ ఉంది కానీ ఫేస్బుక్ స్టేటస్ లేదు కదా. అది మాడు దివాకర్ ఎట్లా మంచోడేనా? చెప్పినా గోల్డ్ చెప్పినా మీరు 30 లక్షల బంగారం, 30 లక్షలు కట్టినాం, 20 తులాల బంగారం అన్ని ఇచ్చుకోండి వాడు మాకు ఇస్తాడు. కానీ మీరు ఇట్లా చెప్తున్నారు, మళ్ళీ నాకు మాకే సంబంధం లేదు. మీరేనా పిల్లల్ని వాసలాగా చెప్తున్నారా? అన్నం ఉడికిందో లేదో తెలుసుకుని ఒక మెతుకు చాలు, అంత ఉడాల్సిన అవసరం లేదు. ఈ వాట్సాప్ స్టేటస్ ఫేస్బుక్ తెలిసిపోతుంది, మ్యాటర్ మీకు అర్థమైంది. ఈ జన్మలో మిమ్మల్ని మర్చిపోలేను, మిమ్మల్ని మంచి చెప్తుంది. ఈ జన్మలోనే కాదు, 10 జన్మలైనా మా ఇద్దరు తీర్చుకోలేవు. నువ్వు మొత్తానికి ఆయన పెళ్లి చెడగొట్టినావు కదా. మనతో పెట్టుకుంటే మా వాళ్ళకు ఉంటుంది, ఇంకా కుంపలే కొల్లేది. ఇంతలా పగ పట్టినారా? దివాకర్ ఏం చేసినారా? ఏం చేశాడా? వాడు కాదు, వాళ్ళ అయ్య చేశాడు. వాళ్ళ నాన్న ఏం చేశారా? అడగకూడని మాట ఒకటి అడిగాడు. అంతగా ఏమన్నారా? 10 మందిలో ఆ రోజు
అందరి ముందు. వద్దురా చెప్పాలా? నేను చెప్పాలా? వద్దురా నేను చెప్పాలా? వదిలేసి ఏం చేస్తున్నావు బాబు అని అడిగాడు. 5 minutes later. ఆడవడం మనకన్నా పెద్ద సలిమంట వేసాడనా? సర్పంచ్ గారి గడ్డి వామంటుకుంది రోయ్. నీ చేతిలో సిగరెట్ ఏదిరా? అన్న ఇందాక సగం దాగి అటు ఇసిరేసానా. ఒరే వాడి ఇంట్లో కట్టెలు తెచ్చుకొని కాల్చమన్నాడు రా, నువ్వు వాడు గడ్డి బాబునే కాల్ చేసినావు. ఒరే నాకు నేడు దూలనేరా, నీకు చేయి మొత్తం దూలనే ఎదవా. ఈ విషయం తెలిసిందంటే మన లగేజ్ కొడతారు. పదా మా సంగ పోయి పారిపోదాం పద.